హాయ్ వ్యాస్, వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, మనము చాప్టర్ వైజ్గా మ్యాథ్స్కి సంబంధించి లైన్ టు లైన్ బిట్స్ చెప్పుకుంటున్నాం కదా. న్యూ సిలబస్ ఇది, ఏపీ న్యూ సిలబస్. సో 6th క్లాస్ 6th లెసన్ ప్రాథమిక అంకగణితము. చూడండి, కంటిన్యూషన్. రెండు అంశంల మొత్తం వ్యత్యాసాన్ని సరిపోలుస్తుంటాం కదా. ఏవైనా రెండు అంశాలు తీసుకుంటే వాటిని మనం ఎప్పుడూ సరిపోల్స్తుంటాం అన్నమాట. సో ఇలా దీనిని వ్యత్యాసాలను సరిపోల్చుటను ఏమంటారు? నిష్పత్తి అంటారు. ఏమంటారు? రేషియో. ఒకే రకమైన రెండు రాశులను సరిపోల్చుటను నిష్పత్తి అంటారు. చూడండి, నిష్పత్తి దీన్ని మనము ఈస్టు ఈ విధంగా సూచిస్తాము, ఈ గుర్తుతో సూచిస్తాము. సో ఏ మరియు బి అను రెండు రాశుల నిష్పత్తి అని అడిగినప్పుడు A/B ఆర్ A/B ఆర్ A/Bగా రాయడం జరుగుతుంది. సో ఇలా A/B ఉన్న A/B ఉన్న అది A/Bగా మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, A/Bలో A,Bని నిష్పత్తి పదాలు అంటారు. ఏమంటారు? నిష్పత్తి పదాలు. A,Bని నిష్పత్తి పదాలు అంటారు. ఏను మొదటి పదము పూర్వపదం అంటారు. ఏను మొదటి పదము లేదా పూర్వపదం అంటారు. బీను ద్వితీయ పదము లేదా పరపదము అంటారు. చూడండి, అండ్ ఏ ఏంటి? ఏ అనేది ఏమవుతుంది? పూర్వపదం. బి అనేది పరపదం. A,Bలు అనేటివి నిష్పత్తి పదాలు. చూడండి, నెక్స్ట్ పాయింట్. నిష్పత్తి యొక్క పూర్వపదం పరపదాలను ఒకే సంఖ్యచే గుణించిన లేదా భాగించిన నిష్పత్తి విలువ మారదు. ఇది మనకి ఎక్కడొచ్చింది చూడండి, భిన్నాలలో కూడా చెప్పుకున్నాం కదా. ఏదైనా ఒక భిన్నాన్ని ఒకే సంఖ్యచే గుణించిన లేదా భాగించిన నిష్పత్తి విలువ మారదు. సో భిన్నాలకు నిష్పత్తులకు సేమ్ ఉంటాయన్నమాట కొన్ని ప్రాపర్టీస్. చూడండి, ఎలాంటి నిష్పత్తి విలువ మారదు, ఆ సంఖ్య శూన్యేతరమై ఉండాలి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి, నిష్పత్తి యొక్క కనిష్ట రూపం. సో నిష్పత్తి యొక్క కనిష్ట రూపాన్ని ఎలా కనుక్కుంటామంటే A/B అనే నిష్పత్తి సామాన్య రూపంలో ఉండవలెనన్నా పూర్వపదం A పరపదం Bకు ఒకటి తప్ప మరే ఉమ్మడి కారణాంకాలు ఉండరాదు. సో దీని నిష్పత్తి సామాన్య రూపంలో ఉన్నదనగా, అంటే ఏదైనా ఒక నిష్పత్తి సామాన్య రూపంలో ఉంది అంటే ఆ రెండు నిష్పత్తులు వాటికి ఉమ్మడి కారణాంకం ఒకటి తప్ప మరేది అయి ఉండకూడదు. సో అప్పుడు ఆ నిష్పత్తి కనిష్ట రూపంలో ఉంది అని అంటాం. సో రెండు రాశుల నిష్పత్తులను కనుక్కోవాలన్నా ఆ రెండు రాశులు ఒకే కొలమానం కలిగి ఉండాలి. దట్ మీన్స్ ఇప్పుడు ఏ అనే రాశి సెంటీమీటర్స్లో ఉంది, బి అనే రాశి మీటర్స్లో ఉంది. మనం ఏం చేయాలి? ఏనన్నా మీటర్స్లలో కన్వర్ట్ చేసుకోవాలి, లేకుంటే బీనన్నా సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేసుకొని A/Bలు సేమ్ ప్రమాణాలు ఉండేలా చూసుకొని మనము నిష్పత్తి చేయడం జరుగుతుంది. సో నిష్పత్తికి కొలమానము ఉండదు. ఎందుకు ఉండదు నిష్పత్తికి కొలమానము? ఇప్పుడు A సెంటీమీటర్స్ /B సెంటీమీటర్స్లో సెంటీమీటర్స్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎందుకు? కొలమానం ఈక్వల్ ఉన్నప్పుడే కదా మనం చేస్తాము నిష్పత్తిని. సో అందుకు ఆ నిష్పత్తి యొక్క కొలమానము ప్రమాణాలు అనేవి ఉండవు, నిష్పత్తికి ప్రమాణాలు ఉండవు. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, నిష్పత్తి యందు పదాల క్రమం అనేది ముఖ్యమైనది. సో నిష్పత్తులను మనము A/B అంటే A/Bగానే రాయాలి, B/Aగా రాయడానికి వీలు పడదు. అండ్ నెక్స్ట్ చూడండి, సమాన నిష్పత్తులు అంటే చూడండి, సమాన నిష్పత్తి యొక్క పూర్వ పరపదాలను ఒకే శూన్యేతర సంఖ్యచే గుణించగా ఏర్పడిన నిష్పత్తిని సమాన నిష్పత్తులు లేదా సమనిష్పత్తులు అంటారు. చూడండి, పూర్వ పరపదాలు A/B వీటిని మనము 2తో గుణిస్తే 2తో గుణించినప్పుడు వచ్చిన 2A/2B అనేవి సమాన నిష్పత్తులు. సో సమాన నిష్పత్తుల యొక్క కనిష్ట రూపము సేమ్ ఉంటుందన్నమాట, సమానంగా ఉంటుంది.
నిష్పత్తులను సరిపోల్చడం ఏ విధంగా సరిపోలుస్తాం? ప్రతి నిష్పత్తిని భిన్న రూపంలోనికి రాసి దానిని సూక్ష్మ రూపంలోనికి రాయాలి. హారంల కసాగులను కనుగొనాలి. ఇది మనకు తెలిసిందే కదా. భిన్నాలను సరిపోల్చుటలో ఏ విధంగా అయితే చేశామో అదే ప్రాసెస్ నిష్పత్తులను సరిపోల్చడం జరుగుతుంది. ఓకే, చూడండి, భిన్నాలకు సంబంధించి చాప్టర్ కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను, చూడండి ఒకసారి. 1 స్కోర్ ఈక్వల్ టు 20 వస్తువులు, ఎనీ 20 ఆబ్జెక్ట్స్. 1 స్కోర్ ఈక్వల్ టు 20 ఆబ్జెక్ట్స్. ఇలాంటివి ఎప్పుడు వస్తాయంటే మనకి బిట్స్ అడిగినప్పుడు కంపల్సరీ వస్తాయన్నమాట. 1 డజన్ ఈక్వల్ టు 12. సో అనుపాతం అంటే ఏంటి? నిష్పత్తుల సమానత్వమును అనుపాతము అంటారు. ప్రిపరేషన్ ఏమంటారు? అనుపాతము. ఏ అండ్ బిల నిష్పత్తి సి అండ్ డిల నిష్పత్తిని సమానమైనవి అని అనుపాతంలో ఉన్నట్లు అర్థం. సో చూడండి, A:B, ఇక్కడ 2 నిష్పత్తులు తీసుకుంటున్నాం. A:B, C:Dలు సమానమైన నిష్పత్తిలో ఉన్నాయి అంటే ఏమని చదువుతాం? ఈజ్ ఏజ్ ఆర్ ఈజ్ యాజ్. ఏమని చదువుతామంటే ఈజ్ ఏజ్ ఆర్ ఈజ్ యాజ్ అని చదువుతాము. 2 డాట్స్ ఉంటే ఈజ్ యాజ్ ఆర్ ఈజ్ ఏజ్ అని చదవాలి. ఓకే, అప్పుడు నిష్పత్తుల అనుపాతంలో ఉన్నాయి అని అర్థం. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, A, B, C, Dలు అనుపాతంలో ఉండే A:B ఈజ్ యాజ్, C:D, A, Dలు అంత్యములు. సో లాస్ట్ 1 ఉన్నాయి కదా, A, Dలు అంత్యం. లాస్ట్ అంటే అంత్యమే కదా. సో అంత్యంలో ఉన్నాయి కాబట్టి A, Dలు అంత్యములు.